వీటిని లవర్స్ లాక్స్ అంటారు. ఆ టాప్కి వెళ్తే మనకి వ్యూ కనిపిస్తుంది. అది మరీ భయంకరంగా ఉంది చూడడానికి. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా రూమ్కి దగ్గరలో ఉన్న ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అక్కడ వ్యూస్ చాలా బాగుంటాయని సీనియర్స్ చెప్పారు. సో దానికి ఒక చిన్న ట్రెక్ రూట్లా ఉంది. సో ఆ ట్రెక్ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాం. నార్మల్గా వే కూడా ఉంది, బస్సులో వెళ్ళొచ్చు. ట్రెక్ రూట్లో వెళ్తే నేచర్ అదంతా బాగుంటుంది అని చెప్తే సో ఇప్పుడు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి ఆ వ్యూస్ అన్నీ మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేసేయండి. మనతో పాటు మా సీనియర్ కూడా ఉన్నారు. బ్రోసే హాయ్. హాయ్. సో మేమిద్దరం కలిసి వెళ్ళి అది మీకు తీసి మంచి మంచి షార్ట్స్ తీసి లైక్ చూపిస్తాం. చూసేయండి. ఇదే అనమాట అవే. ఈ పక్కన రోడ్డుని చూసారా? ఈ రోడ్లో ఇట్లా పైకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. కానీ మేము ఇట్లా నేచర్లో నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. ఇందులో ఏమన్నా మాకేమన్నా అయితే మరి చేయగలిగింది ఏం లేదు, వీడియో రాదు. ఇప్పుడేమైంది చావే నన్ను చూసి భయపడుతూ మాకేం అవ్వకుండా మేము సక్సెస్ఫుల్గా పైకి వెళ్తే వీడియో వస్తుంది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఇలా ఉంది వ్యూ అయితే. ఇది ఆటమ్ అనమాట. సో ఉన్న లీవ్స్ అన్నీ షెడ్ అయిపోయి కొత్త లీవ్స్ వస్తాయి. సో అందుకే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది యూరోప్లో ఈ సీజన్. ఇటు సైడ్ నుంచి చూసినా లైక్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్న ఫొటోస్ బాగా వస్తాయి. అదే దీనిలో ప్లస్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఫుల్ చలి పడుతుంది. ఇంకా ఇందాకే బ్రో చెప్తున్నాడు ఇది పీక్ వింటర్ కూడా కాదు, పీక్ వింటర్ వచ్చినప్పుడు నీకు దోలు తిరిగిపోద్దని. సో అప్పటికల్లా మంచి జాకెట్స్ కొనుక్కోకపోతే మరి. చూసారా ఎలా ఉందో? ఇది అడవిలా ఉంది. అడవిలా ఉంది కదా, అడవి ఇది యాక్చువల్లీ. అంత కింద నుంచి వచ్చాం, ఇప్పుడు ఇంత పైకి వెళ్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొండలు మనలా ఇలా ఉండవు అనమాట. లైక్ ఎక్కుతున్నప్పుడు ఇలా ఉంటాయి. సో ఊరికి అలుపు వచ్చేస్తుంది, ఇంకా కాళ్ళు కూడా నొప్పి వస్తాయి అనమాట. అక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు అక్కడికి వెళ్తాం. హెయిర్ పిన్ బ్యాండ్స్లా ఉంది ఇదైతే. వే అలా నడుచుకుంటూ వచ్చాం. ఇంకా పైకి వెళ్ళాలి. కానీ మేము వచ్చిన వ్యూ చూస్తారా, అదిరిపోయింది. అక్కడ చూసారా, అక్కడ ఇల్లులు ఉన్నాయి. సో అంత హైట్లో ఉన్నాం మేము. ఇక్కడ బ్రో ఏమో ఇటు సైడ్ కూడా ఇంకో రూట్ ఉంది, అటు సైడ్ వెళ్ళాలా లేకపోతే నార్మల్ గేట్ వెళ్ళాలా అని ఆలోచిస్తాను. మొత్తానికి ఏదో డిసైడ్ అయ్యి వెళ్తాం. మొత్తానికి డిసైడ్ అయ్యి ఆ సన్న రూట్లో ఎందుకులే, కొంచెం లేట్ అయినా పెద్ద రూట్లోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అది మరీ భయంకరంగా ఉంది చూడడానికి. కానీ పొద్దున్నే ఈ ఫ్రెష్ ఎయిర్, ఈ వ్యూస్ ఇవన్నీ వర్త్ ఇట్. ఈ ఒక్క చలి లేకుంటే బాగుంటుంది, కానీ బట్ ఈ చలి దీనికి బ్యూటీ తెస్తుందని ఇక్కడ జర్మన్స్ ఫీలింగ్. సో మనం ఏం చేయలేము, దాన్ని కూడా మనం కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉండాలి కాబట్టి నెక్స్ట్ 2 years. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం అనుకుంటా. పైకి వెళ్ళాక పైన అసలు ఏముందో చూపిస్తాను. ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఇంకా పైకి వెళ్తే మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. సో పైకి వెళ్ళి వ్యూస్ అనేవి చూద్దాం పదండి. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో తెలియదు, కానీ నేనైతే మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే అంత పైకి ఎక్కి ఆ రూట్స్లో నుంచి వచ్చి ఇక్కడ పైన వ్యూ బాగాలేదనుకో చచ్చిపోతా కాసేపు. అందుకనే. కానీ ఇక్కడ చాలా, నువ్వు పైకి వస్తే నువ్వు పక్కా రిగ్రెట్ అవ్వు అని చెప్పారు. మరి చూడాలి. వచ్చేసినాం పైకి. సో ఇదే వ్యూ కాదు యాక్చువల్లీ. మనం వ్యూ కోసం వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలి. సో పైకి వచ్చాక ఇలా ఉంటుంది చూడండి. ఇది జస్ట్ పార్కింగే. ఇక్కడ పైకి వచ్చి చూస్తే ఈ చూసారు కదా, ఇది ఈ కేబుల్ది కూడా ఉంది. కానీ ఇది ఈ వీడియో కాదు. మనం ఇక్కడికి వచ్చింది ఒక వ్యూ కోసం. ఆ వ్యూ ఎక్కడ ఉందో ఎత్తుక్కొని ఇప్పుడు అక్కడికి వెళ్దాం. నేను ఇక్కడ రాగానే ఈ షాప్ చూసి ఏదో పెద్ద షాప్ అనుకున్నాను, లైక్ సంథింగ్ ఏదో ఆర్కిటెక్చర్ అది ఇది అనుకున్నాను. బ్రోని అడిగితే బ్రో అది ఐస్ క్రీమ్ షాప్ బ్రో అన్నాడు. సర్లే, బయట నుంచి అంత మంచిగా కనపడేసరికి ఐస్ క్రీమ్ షాప్ అనుకోలే నేను. సో మనకు కావాల్సిన వ్యూ మన కళ్ళు ఎదుటే ఉంది, కానీ కొంచెం దూరం ఉంది. అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూపిస్తా, చూడండి. సో ఇదే అనమాట ఇక్కడ ఉన్న ఫేమస్ స్పాట్స్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం?
వీటిలో ఏదో ఒక చోట్ల మనం ఇప్పుడు ఉన్నాం. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి ఇట్లా టెన్సెస్ ఏదో ఉంది బ్రో. ఇది ప్లే థియేటర్ అని చెప్పాడు. లైక్ సమ్ ఆర్టిస్ట్ ఎవరైనా వచ్చి ప్లే చేస్తారంట. సో దాన్ని ఎదురే మనం చూసుకుంటే చూసారా ఎలా ఉందో వ్యూ, అద్దరిపోయింది చూడ్డానికి. ఇప్పుడు ఆ టాప్కి వెళ్తే మనకి వ్యూ కనిపిస్తుంది. సో వెళ్ళి చూసేద్దాం పదండి. ఇదే అన్నమాట ఎంట్రన్స్. చూడ్డానికి అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇదే బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు స్టైర్స్ తీసుకొని పైకి వెళ్తాము. మా కింద ఏం లేదు, పడ్డామనుకో ఇంకేం లా, ఇంకా దొర్లుకుంటూ మస్ట్ బి రోలింగ్ లాగా అట్లా దొర్లుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. దీనిలో కూడా ఫ్లోర్లు కట్టినారు వీళ్ళు ఇంజనీరింగ్ తాగలయ్యా. సో ఇట్లా ఫ్లోర్స్ కట్టి ఇట్లా మొత్తం పైకి వచ్చాక ఇక్కడ ఉంటుంది అసలైన వ్యూ అయితే సూపర్ ఉంది. ఫాగ్ కొంచెం కప్పేసింది కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు ఒక సినిమాటిక్ షాట్ తీస్తా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. సో ఇక్కడ మంచి మంచి ఫొటోస్ తీసుకుంటాం. బ్రో మంచి ఫోటోగ్రాఫరు. సో ఆ ఫొటోస్ మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ మీద కూడా వస్తుంది. సో ఫాలో అయిపోండి. ఇప్పుడే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం. వచ్చేటప్పుడు స్టేట్స్లో వచ్చాం కదా అని చెప్పి సరే ఇలా వెళ్తున్నాం. ఇలా కూడా బాగుంది. వాళ్ళలో అందరికీ 60-70 అబోనే ఉంటాయి, కానీ వాళ్ళ హ్యాండ్స్ పట్టుకొని పక్కా వాకింగ్కి వస్తారు. జర్మనీలో నాకు నచ్చింది ఇదే ఫిట్నెస్. వాళ్ళు ఎంత తాగి స్మోక్ చేసినా ఫిట్నెస్కి మాత్రం ఫస్ట్ ఇస్తారు. వాళ్ళు ఎప్పటికీ నడుస్తున్నారు. మన సైడ్ 60 దాటాక వాకింగ్ చేయండి అంటే మాకు మోకాలు నొప్పులు, మాకు అది నొప్పులు ఇది నొప్పులు అంటారు. మన హెల్త్ని చూసుకుంటేనే మన హెల్త్ మనల్ని చూసుకుంటుంది. సో నాకు జర్మనీలో నచ్చిన థింగ్స్లో బెస్ట్ థింగ్ ఇది. సో ఇక్కడికి వచ్చింది మనం ఆ వ్యూ చూడడానికే కాదు, ఈ చూస్తున్నారు కదా ఈ ఫోర్ట్ స్ట్రక్చర్ని, ఇది ఫెస్టింగ్ ఫోర్ట్ అనమాట. లైక్ వన్ ఆఫ్ ద ఫేమస్ లైక్ స్పాట్ ఇన్ కోబ్లెన్స్. దీని ప్రత్యేకత ఏంటంటే రైన్ వ్యాలీని లైక్ వార్ టైమ్స్లో, సెకండ్ వరల్డ్ వార్ టైమ్స్లో కాపాడడానికి ఇది కట్టారు. కాకపోతే దీని గొప్పతనం ఏంటంటే ఇది ఒక్కసారి కూడా యుద్ధంలో పాల్గొనలేదు. దాని తర్వాత దీన్ని ఏం చేసినారంటే దీని హిస్టరీని దానంతా లైక్ ప్రొడక్ట్ చేసే మ్యూజియంలా పెట్టినారు. మ్యూజియంలా పెట్టి యాక్చువల్లీ దీనిలో చూస్తే దీనిలో మీకు సెల్స్ కూడా ఉంటాయి లైక్ ఖైదీల నుంచి అవి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను చూడండి. హిస్టారికల్ మాన్యుమెంట్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. ఆ ఫోర్ట్ / మ్యూజియం / జైల్కి ఎంట్రన్స్ దగ్గర నుంచి చూడడానికి ఇచ్చేసారు కదా ఎలా ఉందో. సో లోపలికి వెళ్ళి ఆ సెల్స్ లైక్ దీని హిస్టరీ ఇందాక చెప్పా కదా అంతా చూపిస్తాను. ఇట్స్ నైస్. సో లోపల ఇట్లా ప్రతి దాంట్లో ఇట్లా ఆర్చ్లా ఉంది, చూడ్డానికైతే బాగుంది. గ్రాబ్ అండ్ టోర్ అంటే ఏంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జైల్లో ఖైదీలని పిలుస్తున్న మ్యూజిక్ ప్లే అవుతున్నట్టుంది టిక్ 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 అని. ఖైదీలను అప్పట్లో ఇందులో వేసేవారు. మన ఇండియాలో అయితే ఖైదీలకి ఫుడ్, బెడ్, ఫ్యాన్ అన్నేస్తారు. ఇక్కడైతే ఇందులో వేస్తే అటు చూసారా, అక్కడ మొత్తం ఇందులోనే కానిచ్చుకోవాలి. సో అనమాట ఈ జైలుది రోడ్ మ్యాప్. పొరపాటున దీని లోపల ఇరుక్కుపోతే సాహసం అనే చెప్పాలి. సో ఇది చూడండి లోపల ఎమ్మా అద్దరిపోయింది చూడ్డానికి అయితే. ఇక్కడికి వస్తే ఈ జైలు అంతటి మధ్యలో తెల్లగా ఒకటి ఉంది, జెన్ చౌటన్ అండ్ సంథింగ్, ఎవరో గొప్ప ఆయన అనుకుంటా, మరి ఆయన ఎవరో నాకు తెలీదు. ఇక్కడ ఏదో రాసింది చూడండి, ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్ అండ్ రీడ్ ఫర్ యువర్ సెల్ఫ్. సైడ్ చూసారా ఇలా కింద పడేలా ఉంది. ఇది ఎందుకు పెట్టినారంటే లైక్ ఆ ఫోర్ట్ బైక్కి ఎవరైనా వచ్చినట్టు లైక్ డైరెక్ట్గా అంత దూరం దూకలేకుండా ఇందులో పడేలా పెట్టారనమాట. ఇదిగోండి ఇంకా ఉన్నాయి చూడండి డోర్స్ ఇవన్నీ.
అయితే ఉన్న గార్బేజ్తో చూసారా ఒక రోబోట్లా క్రియేట్ చేసినారు, చూడడానికి బాగుంది. ఇట్లా వచ్చామంటే ఇక్కడ ఈ లాక్స్ కనిపిస్తాయి అన్నమాట. వీటిని లవర్స్ లాక్స్ అంటారు. సో చూసారా, లూనా సెబాస్టియన్ సమ్ 2015. సో ఇక్కడ లాక్ వేస్తే ఈ లాక్ లాగా ఎప్పుడు వాళ్ళు కలిసి ఉంటారన్నది ఇక్కడ నమ్మకం. మరి మనకైతే లాక్ వేయడానికి ఎవరు లేరు కాబట్టి మనం జస్ట్ ఈ లాక్స్ అని చూసి సంతోషంగా ఫీల్ అవడమే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చకపోతే మీకు వీడియోలో ఏం నచ్చలేదో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జర్మనీ బ్యూటీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే జర్మనీ రావడానికి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. కింద ఇన్స్టాగ్రామ్ పిన్ చేశాను, ప్లీజ్ డూ ఫాలో. మేము చాలా మంచి పిక్స్ తీసుకున్నాం ఇక్కడ. సో ఆ పిక్స్ చూడాలనుకుంటే డెఫినెట్లీ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. మరో జర్మనీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.